సెప్టెంబర్ 17 గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడారు. సెప్టెంబర్ 17 గురించి వాళ్ళు మాట్లాడడం ఆశ్చర్యకరం. అసలు ఈ సెప్టెంబర్ 17కు వీళ్లకు ఏం సంబంధం? వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్ మానసపుత్రులు, ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీకి నాయకులు. ఈ ఆర్ఎస్ఎస్కు సెప్టెంబర్ 17కు అణువంత సంబంధం కూడా లేదు. భారత స్వాతంత్ర్యోద్యమానికి ఆర్ఎస్ఎస్కు అసలు ఏ సంబంధము లేదు. ఏ సంబంధము లేని వీళ్ళు అసలు వాళ్లే స్వాతంత్ర్యం తెచ్చినట్టు, వాళ్లే తెలంగాణను భారతదేశంలో విలీనం చేసినట్టు, వాళ్ళు చెప్పేదే సత్యం అన్నట్టుగా జనాన్ని నమ్మించే ప్రయత్నం ఆశ్చర్యంగా. కేంద్ర మంత్రులు కాబట్టి ఏం చేసినా ఏం చెప్పినా పత్రికలు పెద్ద అక్షరాలతో రాస్తాయి, ప్రజలు నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నారా? లేకపోతే కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయి? భారతదేశం మొత్తానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే హైదరాబాదుకు మాత్రం సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది అంటున్నారు. అసలు తాడు బొంగరం లేని మాటలు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడవచ్చా? స్వాతంత్ర్య పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? తెల్లదొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ఆ బ్రిటిష్ ఇండియాలో హైదరాబాద్ రాజ్యం ఎప్పుడూ లేదు, కాబట్టి తెలంగాణ ఎప్పుడూ లేదు. ఇక్కడ స్వాతంత్ర్యోద్యమం ఏమిటి? అసలు స్వాతంత్ర్య పోరాటం అంటే ఏమిటో తెలుసా? స్వాతంత్ర్యోద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వీళ్లకు మరి స్వాతంత్ర్యోద్యమం గురించి తెలిసేదెంత? వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజమెంత? పైగా సర్దార్ పటేల్ సాహసోపేతమైనటువంటి కృషి చేసి సైన్యాన్ని పంపించి పోరాడి నిజాం ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నాడు. చరిత్రలో ఏం జరిగింది? వీళ్ళు చూసే కళ్ళను బట్టి చరిత్ర మారిపోతుందా? బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చరిత్ర మారిపోతుందా? చరిత్ర గతం, గత చరిత్ర చరిత్రగానే ఉంటుంది. మన కోరికలను బట్టి చరిత్ర మారదు కదా. కానీ వాళ్ళ కోరికలను బట్టి చరిత్రను తిరగరాసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జాతికి ద్రోహం చేయడమే అవుతుంది కదా. అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి? దగ్గరకు వద్దాం. బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్ర్య పోరాటం అంటున్నాం. మరి బ్రిటిష్ వాడు ఇక్కడికి రాకముందేముంది? ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. అందరూ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివిన తర్వాతనే ఇంటర్మీడియట్కి వస్తారు. మరి ఈ మొత్తం పాఠాలలో చరిత్ర గురించి మనం చదువుకున్న దాంట్లో ఏమున్నది? ఈ భూభాగం అంతా అనేక రాజ్యాలు, అనేక మంది రాజులు. ఇక్కడనే కాదు, ఈ భూమి మీద ప్రపంచమంతా కూడా అత్యధిక భాగం అదే రాజులు, రాజ్యాలు. 2024లో ఉన్న దేశాల బార్డర్స్ను చూసుకొని చరిత్ర అంతా ఆ బార్డర్సు, ఆ దేశాలే అట్లనే ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తే అర్థం ఉంటుందా? 2024లో కిషన్ రెడ్డి గారు ఉన్నట్టే, ఆయన జేబులో సెల్ ఫోన్ ఉన్నట్టే, ఆయన విమానం ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టే 2024లో బండి సంజయ్ గారు ఆధునికమైన కారులో ప్రయాణం చేస్తున్నట్టే 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం కూడా ఈ భూభాగం మీద ఉన్న జనమందరూ అట్లనే ఉన్నారని ఊహించుకుంటే ఏమైనా అర్థం ఉంటుందా? అందుకని ఈ రోజున్న కళ్ళతో గత చరిత్రను చూడకూడదు కదా. గత చరిత్రను గత చరిత్రగానే చూడాలి. కాబట్టి బ్రిటిష్ వాడు ఇక్కడికి రాకముందు ఈ భూభాగం అంతా అనేక రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలను రాజులు పరిపాలించారు. కొన్ని వందల రాజ్యాలు ఉన్నాయి. రాజుల మధ్య యుద్ధాలు అత్యంత సహజం ఆ కాలంలో. ఒక రాజు మరొక రాజ్యం మీద దాడి చేయటం, ఆక్రమించుకోవటం అది వీరోచిత కృత్యంగా చెప్పుకునేవాళ్ళు. ఈ రాజులు, రాజ్యాల మధ్య యుద్ధాలను సాధారణ ప్రజలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఒక రాజును ఓడించి మరొక రాజు జయిస్తే ఆ రాజ్యం విస్తరిస్తుంది. ఆ రాజు రాజ్యం పెరుగుతున్న కొద్దీ చక్రవర్తి అవుతాడు. చక్రవర్తికి అనేక సామంత రాజులు ఉంటారు. ఇది గత చరిత్ర. అందుకని ఏ రాజ్యానికి శాశ్వతమైనటువంటి సరిహద్దులు లేవు. ఏ రాజుకి ఎంత సైన్యం ఉంటే అంత, ఎంత ఆక్రమించుకోగలిగితే అంత. ఇదే చరిత్ర. రాజులు, రాజుల మధ్య యుద్ధాలు. కానీ ఏ రాజు వచ్చినా ప్రజల జీవితాలు మాత్రం అక్కడనే ఉన్నాయి. ప్రజల గురించి ఏ రాజు పట్టించుకోలేదు. రాచరికం అంటేనే నియంతృత్వం. రాచరికం అంటేనే ఎవరికి ఏ హక్కులు, ఏ అధికారాలు ఉండవు.
రాచరికం అంటేనే రాజ్యమంతా రాజు సొంతం, రాజు చెప్పింది నడవాలి, రాజు చెప్పింది చేయాలి. ఇది రాచరికం లక్షణం. కాబట్టి అనేక రాజ్యాలు, రాజ్యాలకు రాజులు, రాజుల మధ్య యుద్ధాలు, ఆక్రమించుకోవడాలు, ఓడించడాలు, గెలవడాలు ఇవన్నీ సర్వసాధారణం. ఆ కాలంలోనే బ్రిటిష్ తెల్లదొరలు వ్యాపారం కోసం ఈ భూమి మీద అడుగుపెట్టి ఒక్కొక్క రాజ్యంలోకి ప్రవేశించి వ్యాపారాలు చేస్తూ చేస్తూ ఇక్కడ ఉన్న పరిస్థితులను పసిగట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎత్తుగడలు వేసి ఒక్కొక్క రాజ్యాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్నారు. ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వారి పరిపాలనలోకి తెచ్చుకుంటూ వచ్చారు. వారు ఆక్రమించుకున్న భూభాగం మొత్తాన్ని కూడా బ్రిటిష్ ఇండియా అన్నారు. ఆ బ్రిటిష్ ఇండియాలో చేరకుండా ఈ భూభాగం మీదనే ఇంకా అనేక రాజ్యాలు కొనసాగినాయి. 565 రాజ్యాలు 1947 ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి మిగిలి ఉన్నాయి. 565 రాజ్యాలు. చిన్న చిన్న రాజ్యాలతో మొదలు పెడితే హైదరాబాద్ రాజ్యం వరకు ఉన్నాయి. ఆ ఉన్న రాజ్యాల్లో అతిపెద్దది హైదరాబాద్ రాజ్యం, అట్లనే జమ్మూ కాశ్మీర్ రాజ్యం. ఈ రాజ్యాలన్నీ కూడా సామంతరాజులుగా వ్యవహరించారు. బ్రిటిష్ ఇండియాకు తెల్లదొరలకు సామంతరాజులుగా వ్యవహరించారు. ఈ రాజులందరూ ఒక రాజ్యాన్ని ఆక్రమించి తమ రాజ్యంలో కలుపుకున్న వాళ్ళు అక్కడ ప్రజల్లో మిళితమైపోయారు. కానీ క్రమంగా తెల్లదొరలు వచ్చి ఈ రాజ్యాలని ఆక్రమించుకున్న తర్వాత వీరు చేసిన పని ఏమిటి అంటే, ఇక్కడ సంపదను దోచుకొని ఓడళ్లల్లో ఎక్కడో ఉన్న బ్రిటన్కు తరలిస్తూ పోయారు. దాంతో ప్రజల్లో వీళ్ళు మన వాళ్ళు కాదు అనే అభిప్రాయం ఏర్పడ్డది. వీళ్ళు మన వాళ్ళు కాదు, మన సంపదను దోచుకొని ఇంకెక్కడికో తీసుకుపోతున్నారు. రెండవది, వాళ్ళు ఇక్కడ స్థిరపడడానికి సిద్ధంగా లేరు, ఇక్కడి ప్రజల్లో కలిసిపోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడి ప్రజలను బానిసలుగా, కుక్కలుగా చూస్తున్నారు. అందుకని వీళ్ళిక్కడి వాళ్ళు కాదు, వీళ్ళిక్కడ ఉండేవాళ్ళు కాదు, అసలు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, మన సంపదను దోచుకొని పోతున్నారు, మనలను బానిసలుగా, కుక్కలుగా చూస్తున్నారు అనేటువంటి ఆగ్రహం ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. చదువుకున్న వాళ్లలో ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చింది. అందుకని ఇదంతా మా భూమి మీదకి ఎక్కడి నుంచో వచ్చి ఎవడో వచ్చి ఇక్కడ రాజ్యం ఏలడం ఏమిటి, మా సంపదను దోచుకొని ఇంకెక్కడికో తరలించటం ఏమిటి, మమ్మల్ని బానిసలుగా, నీచంగా చూడటం ఏమిటి అనే ప్రశ్న ముందుకొచ్చింది. అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళందరూ బ్రిటిష్ ఇండియాలో వివిధ ప్రాంతాలు పర్యటనలు చేశారు. అనేక భాషలు మాట్లాడుతున్న ప్రజలు, రాజు ఎవడో మాకు సంబంధం లేదని గతం నుంచి అలవాటుగా ఉన్న ప్రజలు, కాదు మనం పరిపాలకుల గురించి కూడా ఆలోచించాలి, మన భాషలు వేరైనా, మన సంస్కృతులు సంప్రదాయాలు వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, గతంలో అనేక రాజ్యాలుగా మనం విడివడి ఉన్నా, ఎవరు ఏ రాజ్యం కింద ఉన్నా, ఇప్పుడు మనందరినీ కలిపి బ్రిటిష్ ఇండియాగా పరిపాలిస్తున్నవాడు తెల్లదొరలు, సామ్రాజ్యవాదులు. వాళ్ళు మన సంపదను దోచుకుపోతున్నారు, మనని మాత్రం బానిసలుగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళను తరిమేయాలి, ఇదంతా మన దేశంగా మనం పరిపాలించుకోవాలి అనేటువంటి ఒక భావనను ప్రచారంలో పెట్టారు చదువుకున్న వాళ్ళు. చిన్న చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు. ఆ విధంగా క్రమంగా బ్రిటిష్ ఇండియా అంతా కూడా తెల్లదొరలకు వ్యతిరేకంగా పవనాలు వీచడం మొదలైంది. జనంలో ఆలోచనలు రగలడం మొదలైంది. అట్లా మొదలైందే స్వాతంత్ర్యోద్యమం. ఆ క్రమంలో పుట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత క్రమంగా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అట్లనే ముస్లిం లీగ్ పుట్టింది, జస్టిస్ పార్టీ పుట్టింది, గదర్ పార్టీ పుట్టింది, ఇంకా అనేక చిన్న చిన్న పార్టీలు, సంస్థలు పుట్టుకొచ్చినాయి.
ఏ సంస్థ పేరు ఏదైనా, ఏ పార్టీ పేరు ఏదైనా, వీళ్ళందరూ మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని కోరుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం కావాలి అని కూడా కోరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జనం కదిలారు. బాలగంగాధర్ తిలక్ ప్రజలను ఉవ్వెత్తున కదిలించగలిగాడు. ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీ రంగంలోకి దిగి ప్రజలను మహోద్యమంలోకి కదిలించినట్టుగా కదిలించగలిగాడు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో ముందుకొచ్చింది. దాంతోపాటు ముస్లిం లీగు, అట్లనే 1920లో ప్రారంభమైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమం చేయడం మొదలుపెట్టింది. ఇంకా చెప్పాలంటే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని మొట్టమొదట ప్రకటించింది కమ్యూనిస్టు పార్టీ. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు, ముస్లిం లీగ్ కూడా చెప్పలేదు. కమ్యూనిస్టు పార్టీనే మొట్టమొదట సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి, తెల్లదొరలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రకటించారు. అట్లా రకరకాల స్ట్రీమ్స్, రకరకాల ప్రవాహాలు, స్వాతంత్ర్యోద్యమ ప్రవాహాలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి భగత్ సింగ్ వరకు, అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి కొమరం భీం వరకు రకరకాల స్ట్రీమ్స్, రకరకాల ప్రవాహాలు తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఉద్యమ బాట పెట్టినాయి. ఇదంతా ఒక భాగం. కానీ ఈ మొత్తం పోరాటంలో ఎక్కడ ఆర్ఎస్ఎస్ లేదు. 1925లోనే ఆర్ఎస్ఎస్ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం స్పష్టంగా బహిరంగ ప్రకటన చేసింది, దేశ యువత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనొద్దు అన్నది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ యవ్వన జీవితాన్ని వృధా చేసుకోవద్దు అన్నది బహిరంగ ప్రకటన. ఇక్కడెక్కడ రహస్యం లేదు. ఇది తెల్లదొరల సేవలో తరించడం కాక మరేమిటి? జనమందరూ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే, ఆర్ఎస్ఎస్ మాత్రం స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉండటమే కాదు, యువతకు పిలుపునిచ్చింది పాల్గొనొద్దు అని. తెల్లదొరల ఆధ్వర్యంలో సైన్యం స్వాతంత్ర్యోద్యమాన్ని అణిచివేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ హిందూ యువతను తెల్లదొరల సైన్యంలో చేరమని పిలుపునిచ్చింది. అంటే తెల్లదొరల సైన్యంలో చేరి ఇక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటున్న భారతదేశ ప్రజల మీద దాడులు చేయమని పిలుపునిచ్చిన వాళ్ళు తెల్లదొరల తొత్తులవుతారా, దేశభక్తులవుతారా? ఆలోచించాలి మనం. ఇది చరిత్ర, ఇది ఎవరి అభిప్రాయమూ కాదు. ఎవరి కళ్ళతో చూస్తే వాళ్ళకు అర్థమయ్యే, వాళ్ళ పద్ధతుల్లో అర్థమయ్యేది కాదు. ఇదొక నిజం, చెరపరాని నిజం. ఇదంతా బ్రిటిష్ ఇండియాలో సాగుతున్నటువంటి స్వాతంత్ర్యోద్యమం, దానికి దూరంగా ఉన్న ఆర్ఎస్ఎస్ పరిస్థితి. మరి హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది? హైదరాబాద్ రాజ్యంలో భూస్వాములకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం రైతాంగం ఉద్యమం మొదలుపెట్టింది. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో, ఎర్రజెండా నాయకత్వంలో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో క్రమంగా అది సాయుధ పోరాట రూపం తీసుకున్నది. ఈ సాయుధ రైతాంగ పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటంగానే కాకుండా రాచరికానికి వ్యతిరేకంగా ఆధునిక ప్రజాస్వామ్యం కోసం కూడా రూపుదిద్దుకున్నది. ఒకవైపు భూమి కోసం, దున్నేవాడికే భూమి అంటున్నది, వెట్టి చాకిరీ రద్దు కావాలంటున్నది. మరొక వైపు రాచరికం పోవాలి, ప్రజాస్వామ్యం కావాలి అంటున్నది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రవాహం. ఈ పోరాటంలో ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ ఉన్నదా? హైదరాబాద్ రాజ్యంలో ఆర్ఎస్ఎస్ ఆనవాళ్లు కూడా లేవు, ఆర్ఎస్ఎస్ మొలకలు కూడా లేవు. అసలు ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు. ఇది
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946లో ప్రారంభమై అది ఉవ్వెత్తున లేచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో మరింత ఉత్తేజం పొంది మరింత ఊపందుకున్నది ఆ పోరాటం. 1948 సెప్టెంబర్ 17 నాటికి ఇంకేమాత్రం ఆలస్యం చేసినా నిజాం రాజు కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది. నిజాం రాజు కుప్పగూలిపోతే ఎర్రజెండా వశం అవుతుంది రాజ్యం. ఇది ఎర్రజెండా వశమైతే తర్వాత స్వతంత్ర భారతదేశం పరిస్థితి ఎలా ఉంటుందో నెహ్రూకు తెలుసు, సర్దార్ పటేల్కు తెలుసు. ఎర్రజెండా బలపడడానికి వీల్లేదు, హైదరాబాద్ రాజ్యంలో ఎర్రజెండా మిగలడానికి వీల్లేదని నిర్ణయించుకున్న నెహ్రూ, సర్దార్ పటేల్ అప్పుడు సెప్టెంబర్ 13, 1948న ఇండియన్ యూనియన్ సైన్యాలను హైదరాబాద్ వైపు తరలించారు. ఇది ఫార్మల్గా హైదరాబాదు దగ్గరికి ఇండియన్ యూనియన్ సైన్యాలు వచ్చినాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం రాజు, హైదరాబాద్ రాజు, రాజ్యం రాజు, సుల్తాన్ భారతదేశంలోకి హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేస్తూ సెప్టెంబర్ 17న ప్రకటన చేశాడు. ఆర్కీవ్స్లో ఫోటోలు ఉన్నాయి, పురావస్తుశాలలో ఫోటోలు ఉన్నాయి. మీరు చూస్తే సర్దార్ పటేల్ ఒకవైపు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకవైపు పరస్పరం ఇట్లా అభివాదం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు? యూనియన్ సైన్యాలను తీసుకొని సర్దార్ పటేల్ వచ్చిండు, సాహసోపేతంగా దాడి చేసిండు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని లొంగ తీసుకున్నాడు అని చెప్పేసి అంటారు. ఒకళ్ళు దాడి చేసి మరొకళ్ళను లొంగ తీసుకుంటే ఆ ఇద్దరు సమాన హోదాలో ఇట్లా తల వంచి నమస్కారం చేసుకుంటారా? ఏమైనా అర్థం ఉందా ఇందులో? వాళ్ళిద్దరూ కుమ్మక్కై పరస్పరం అండర్స్టాండింగ్తో చేసినటువంటి పని అది. ఎందుకోసం? తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేయడం కోసం. హైదరాబాద్ రాజ్యం కమ్యూనిస్టులు బలపడకుండా చూడడం కోసం. అది క్రమంగా మొత్తం భారతదేశంలో ఎర్రజెండా బలపడకుండా చూడడం కోసం. ఇంకేమాత్రం హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించగలిగే స్థితిలో లేని రాజు సర్దార్ పటేల్తో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి భారతదేశంలో విలీనం చేస్తూ ప్రకటన చేశాడు. కానీ ఈ మర్మం తెలియని తెలంగాణ రైతాంగం ఎంతో ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణలో ఉన్న పేద రైతాంగానికి కూడా నెహ్రూ ప్రభుత్వం అండగా నిలుస్తుందనుకున్నారు. అప్పటికే భూస్వాముల నుంచి గుంజుకొని దున్నుకుంటున్నటువంటి భూములకు రక్షణ ఉంటుందనుకున్నారు. నిజాం రాజును జైల్లో బంధిస్తారనుకున్నారు. రజాకార్ మూక నాయకుడు కాసిం రజ్వీని ఉరికంబం ఎక్కిస్తారని ఆశించారు. కానీ వాళ్ళ ఆశలు అడియాసలైనవి. వారం రోజుల్లోనే దీనికి పూర్తి భిన్నమైనటువంటి చరిత్ర మొదలైంది. ఒకవైపు ఏ రాజునైతే తెలంగాణ రైతాంగం అంతా వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం చేస్తున్నదో ఆ రాజునే తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ రాజ్యానికి రాజప్రముఖగా నియమించాడు సర్దార్ పటేల్. తెలంగాణ రైతాంగం ఆశ్చర్యపోయింది, ఆందోళనకు గురైంది. అరే, సర్దార్ పటేల్ ఏం పని చేస్తున్నాడు? నెహ్రూ ప్రభుత్వం ఏం పని చేస్తున్నది? యూనియన్ సైన్యాలు వచ్చింది ఎందుకేనా? భారతదేశంలో విలీనం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభిస్తారనుకుంటే ఆ నరహంతకు రాజునే మళ్ళీ తమ నెత్తిన రాజప్రముఖ్ పేరు మీద పెట్టారే అని ఆందోళన చెందారు. అంతటితో ఆగలేదు. అప్పటిదాకా కాసిం రజ్వీ నాయకత్వంలో ఉన్న రజాకార్ మూకలు ఇప్పుడు ఇండియన్ యూనియన్ సైన్యాలకు ఏజెంట్లుగా మారారు. కమ్యూనిస్టులు ఎక్కడెక్కడున్నారో చూపించారు, ఆ స్థావరాలను చూపించారు. చూపిస్తూ ఉంటే ఇండియన్ యూనియన్ సైన్యాలు వాళ్ళని కాల్చిపడేయడం మొదలుపెట్టినాయి. భూస్వాములను తీసుకుపోయి మళ్ళీ గడీలలో స్థిరపరిచినాయి. పేదలు దున్నుకుంటున్నటువంటి భూములు బలవంతంగా గుంజుకొని మళ్ళీ భూస్వాములకు అప్పచెప్తున్నాయి. రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాళ్ళు ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి.
ఏం చేయాలి? ఈ స్థితిలో తామప్పటికే భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని దున్నుకుంటున్నటువంటి భూములను రక్షించుకోవడం కోసం ప్రతిఘటన కొనసాగించక తప్పదు అని రైతాంగం నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ రైతాంగం సెప్టెంబర్ 17, 1948 నుంచి భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, ఇండియన్ యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. 3 ఏండ్ల పాటు ఈ పోరాటం ఇట్లా కొనసాగింది 1951 దాకా. ఇక ఈ పోరాటాన్ని అనసలేము అని నెహ్రూ ప్రభుత్వం, సర్దార్ పటేలు వీళ్ళంతా నిర్ణయించుకున్న తర్వాత సాయుధ రైతాంగ పోరాట నాయకత్వంతో రాజీకి వచ్చారు ఇండియన్ యూనియన్ ప్రభుత్వం. మేమే భూ సంస్కరణల అమలు జరుపుతామన్నారు. కౌల్దారీ చట్టం తెస్తామన్నారు. కేసులు రద్దు చేస్తాం, జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేస్తామన్నారు. ఈ వాగ్దానాలతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు సాయుధ రైతాంగ పోరాట విరమణ జరిగింది. ఇది చరిత్ర. అంటే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేకపోతే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో సెప్టెంబర్ 17, 1948 విలీనమయ్యేటువంటి ఘట్టమే లేదు. అది జరుగుండకపోతే తర్వాత ఏం జరిగి ఉండేది మనం ఇప్పుడు ఊహించలేము. కానీ జరిగింది. అంటే ఇక్కడ జరిగింది ఏమిటి? భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం సాగింది. హైదరాబాద్ రాజ్యంలో, తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం పోరాటం, రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటం జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో ప్రజాస్వామ్య ఉద్యమం జరిగింది. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం జరిగింది. అంతిమంగా సువిశాల భారతదేశం ఆవిర్భవించింది. ఒకవైపు భారతదేశం, మరొక వైపు పాకిస్తాన్, 2 స్వతంత్ర దేశాలు ఆవిర్భవించినాయి. ఇది చరిత్ర. భారతదేశంలో స్వతంత్రం ఉద్యమం జరిగిందట. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు లేదా హైదరాబాద్కు మాత్రం 48 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందంట. ఏమైనా అర్థం ఉన్నదా? చదువుకున్నోళ్ళు చెప్పే మాటేనా ఇది? అందులో కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు చెప్పే మాటేనా ఇది? ఇంత చవకబారు ప్రచారం చేస్తే, నూతన తరాలను ఇట్లా తప్పుదారి పట్టిస్తే ఏం గౌరవం ఉంటుంది? ఏం విలువ ఉంటుంది? ఇక బండి సంజయ్ గారు అసలు సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం అని ఎందుకు అనట్లేరు? అసలు ప్రజాపాలనా దినం అనటం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవం అంటోంది. లేదు, బీఆర్ఎస్ నాయకత్వం జాతీయ సమైక్యతా దినం అంటోంది. అసలు ఏమైనా అర్థం ఉందా? వీళ్ళు ఇట్లా మాట్లాడడం ఏంటిది? ఎవరిని సంతృప్తిపరచడానికి ఇట్లా చెప్తున్నారు అంటున్నాడు బండి సంజయ్. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ని అడగాలి తెలంగాణ ప్రజలంతా, సర్దార్ పటేల్ స్వతంత్ర భారతదేశానికి హోంమంత్రిగా ఉండగానే నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో 1947 అక్టోబర్లో యథాతథ ఒప్పందం చేసుకున్నారు. అంటే మీ రాజ్యం మీది, మా దేశం మాది, స్నేహపూర్వకంగా పరస్పర సంబంధాలు పెట్టుకుంటూ ఉందామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఎవరిని సంతృప్తిపరచడానికి సర్దార్ పటేల్ ఇలాంటి ఒప్పందం చేశాడు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అదే సంవత్సరం సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ సంతకం చేశారు. సరిగ్గా నెల రోజుల్లో హైదరాబాద్ రాజ్యాన్ని మాత్రం స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ యథాతథ ఒప్పందం చేసుకున్నారు. ఎవరిని సంతృప్తిపరచడానికి అంటే ఏం సమాధానం చెప్తారు? అంతేకాదు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని
హైదరాబాద్ రాజును జైల్లో పెట్టకుండా ఇదే హైదరాబాద్ రాజ్యానికి రాజప్రముఖగా నియమించారు. ఎవరిని సంతృప్తిపరచడం కోసం సర్దార్ పటేల్ ఈ పాపం చేసిండు అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఆ తర్వాత కాలంలో రజాకార్ మూకకు నాయకుడిగా ఉన్నటువంటి నరహంతకుడు కాసిం రజ్వీని ఉరికమ్మం ఎక్కించాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటుంటే సకల మర్యాదలతో ప్రత్యేక విమానంలో అమెరికాకు పంపించాడు. ఆయన ప్రాణాన్ని రక్షించాడు. ఎవరిని సంతృప్తిపరచడానికి సర్దార్ పటేల్ ఈ పని చేసిండు అని అంటే ఏం సమాధానం చెప్తారు? అందుకని ప్రతి దాంట్లో మతం కోణమే చూడటం, ఆఖరికి చరిత్రలో కూడా మతం కోణమే చూడటం, ఈ రోజున్న పరిస్థితుల్లో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గత చరిత్రకు మతం రంగు పొలమటం ఏ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పనిది? మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేయడం న్యాయమా? అది పద్ధతేనా? చరిత్రను చరిత్రగా చూడాలి కదా. కానీ అక్కడ జరిగింది ఏమిటి? ఇప్పుడు హైదరాబాద్ సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవం అంటే తప్పేమిటి? రాచరికం అంతమై ప్రజాస్వామ్య పాలన మొదలైంది, అదొక వాస్తవం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ వాస్తవం చెప్పట్లేదు. అది ప్రజాపాలనా దినోత్సవం మాత్రమే కాదు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సాగిన పోరాటం కూడా. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు, దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం కూడా కాంగ్రెస్ చెప్పాలి. కానీ కాంగ్రెస్ అది చెప్పదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడే నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడే సర్దార్ పటేల్. ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి భూస్వాములందరినీ చేరదీసి కాంగ్రెస్లో కలుపుకొని భూస్వాముల తరఫున రైతాంగం మీద యుద్ధం చేసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భూస్వామ్య వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడదు, పాక్షిక సత్యమే మాట్లాడుతోంది. కానీ అది కూడా సత్యమే, పాక్షిక సత్యమే కావచ్చు. ప్రజాపాలన దినోత్సవం అనేది నిజం, ఆ మేరకు వాస్తవం అది. లేదు, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినం అంటుంది, అది కూడా పాక్షిక సత్యమే. వాళ్ళు కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది జాతీయ సమైక్యతా దినోత్సవం అనడానికి అక్షరాల నప్పుతుంది కదా. ఎందుకంటే భారతదేశం, ఈ దేశంలో జాతీయ సమైక్యత వర్ధిల్లాలి అని అంటే బీజేపీ చెప్తున్నట్టు ప్రతి దాంట్లో మతాన్ని చొప్పించకూడదు. చొప్పిస్తే అది మత వైషమ్యాలకు దారితీస్తుంది, దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుంది. అందుకని జాతీయ సమైక్యతా దినం అని బీఆర్ఎస్ నాయకత్వం అంటే తప్పేమిటి? కానీ అది పాక్షిక సత్యమే. ఈ తరం అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ చెప్పేది పాక్షిక సత్యమే, బీఆర్ఎస్ చెప్పేది పాక్షిక సత్యమే. కానీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు చెప్పేది మాత్రం అసత్యం. చరిత్రను వక్రీకరించటం, కొత్త తరం దృష్టిని మళ్లించటం, పక్కదారులు పట్టించటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని, రాచరికానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మత కొట్లాటగా చిత్రీకరించేటువంటి దుష్కృత్యం, తప్పుడు ప్రయత్నం, బాధ్యతారహితమైనటువంటి ప్రయత్నం, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవటం తప్ప ఇది మరొకటి కాదు. ఇది కొత్త తరం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం. ఈ ప్రయత్నంలో వీళ్ళు చేస్తున్న పనేమిటి? సర్దార్ పటేల్ని తమ నాయకుడిగా చూపించే ప్రయత్నం, హిందువులకు నాయకుడిగా చూపించే ప్రయత్నం, ఇది కూడా చరిత్రను వక్రీకరించే ప్రయత్నమే. ఆర్ఎస్ఎస్కి ఇక్కడ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతోనూ సంబంధం లేదు, భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్ర్య పోరాటంతోనూ సంబంధం లేదు. కానీ సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్రోద్యమంలో నెహ్రూతో పాటు పనిచేసినటువంటి నాయకుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుడిగా హోంమంత్రి. ఆయన హోంమంత్రిగా ఉంటూ మత కొట్లాటలు పెడుతున్న ఆర్ఎస్ఎస్ను నిషేధించాడు.
నిషేధించాడు ఆర్ఎస్ఎస్ని. ప్రజల మధ్య ఐక్యతను కాపాడడం కోసం, దేశంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం, దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం ఆర్ఎస్ఎస్ను నిషేధించిన వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ హోంమంత్రిగా. ఇది చరిత్ర, ఇదొక వాస్తవం. ఇలాంటి చరిత్రను మసిబూసి మారేడుకాయ చేసి కొత్త తరాలను పక్కదారులు పట్టించేటువంటి ప్రయత్నం కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు, బండి సంజయ్ గారు చేస్తున్నారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం మరొకటి ఉంటుంది. అందుకని కొత్త తరాలు చరిత్రను చరిత్రగా అధ్యయనం చేయడం అవసరం. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తూనే ఉంటారు, ప్రజలను పక్కదారులు పట్టిస్తూనే ఉంటారు.